హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా నేవీ నుంచి అయితే అంటే ఇండియన్ నేవీ నుంచి మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే జాయిన్ ఇండియన్ నేవీ ఇన్వైట్స్ ది అప్లికేషన్స్ ఆఫ్ అన్మ్యారీడ్ అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్. అంటే పెళ్ళి కాని వాళ్ళకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా డేట్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చేసరికి మనకు 2 ఆగస్టు 2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ అనమాట వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు 16 ఆగస్టు 2024. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 15 డేస్ అయితే మనకు ఆన్లైన్ అప్లై చేయడానికి అయితే ఇచ్చాడు. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీ యొక్క మార్క్స్ను చూసి వాడైతే అంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంకా వెంటనే అయితే జాబ్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. ఇకపోతే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఎలిజిబుల్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ టు గ్రేడ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి. ఇది ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ ఇండియన్ నేవీ స్పెషల్ నావల్ ఆర్గనైజేషన్ కోర్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ జనవరి 2024 ఆన్వర్డ్స్. అంటే ఇదంతా ఊరికే దాని గురించి ఇండియన్ నేవీ గురించి అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెన్షియల్స్ ఇలాంటివన్నీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి విత్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంపెనీ అనమాట. అది మనకు జాయిన్ నేవీ కదా, దానికి సంబంధించి ఎస్ఎస్సి నుంచి అయితే మనకు విడుదల చేశారు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2000 నుంచి 2005 ఈ మధ్య జన్మించిన వాళ్ళు అంటే పుట్టిన వాళ్ళు అయితే మీరు అప్లై చేయడానికి అయితే కుదురుతుంది. దాంతోపాటు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మినిమం 60% మార్క్స్. ది క్యాండిడేట్ హ్యావ్ మినిమం 60% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ క్లాస్ 10th to 12. అంటే క్లాస్ 10th క్లాస్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ మీకు మినిమం 60% అయితే ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ మినిమం 60% క్వాలిఫై మార్క్స్ అంటే మినిమం 60% ఉంటే మీరైతే క్వాలిఫై అయినట్టు అనమాట. దాంతోపాటు బీఎస్సీ కానీ బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు కంప్యూటర్ ఇంజనీరింగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ కంప్యూటర్ సిస్టమ్ ఇట్లలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమం ఎంఎస్సి కానీ బీఈ బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంసీఏ విత్ బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ కోర్సెస్ వీటిలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జెండర్ మెన్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఆన్లైన్ వచ్చేసరికి 2 ఆగస్ట్ 2024 టు 16th ఆగస్ట్ 2024. అంటే ఈ మధ్యన అయితే మీరు అప్లై చేయడానికి అయితే కుదురుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెనిఫిట్ అనమాట. హ్యావింగ్ ఎన్సీసీ సర్టిఫికేట్ టు నావల్ ఆర్మీ ఎయిర్ వింగ్ విత్ మినిమం బి గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు అంటే యాడ్ అవుతాయి అనమాట. ఇంకా సి సర్టిఫికేట్ ఉన్నా కానీ విత్ అంటే జనవరి 2022 లోపు ఉన్న వాళ్ళకి అంటే ఆ తర్వాత నుంచి ఉన్న వాళ్ళకి మీకు మంచి సర్టిఫికేట్కి సంబంధించి మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా మెడికల్ స్టాండర్డ్స్ అండ్ రిలాక్సేషన్ విత్ హైట్ అండ్ వెయిట్ టాటూస్ ఇలాంటివన్నీ అయితే ఉంటే మాత్రం టాటూస్ కానీ ఒకవేళ కొద్దిగా పొట్టిగా ఉన్నా కానీ లేదా వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళని అయితే తీసుకోరనమాట. ఇంకా హూ కెన్ అప్లై ఎవరు అప్లై చేసుకోవచ్చు అనమంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటర్ ఆర్ ఇన్ ది ఫైనల్ ఇయర్ విత్ మినిమం 60% మార్క్స్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ మినిమం 60% ఉండాలి. దాంతోపాటు ఫైనల్ ఇయర్లో 60% అయితే ఉండాలి. ఇంకా ది క్యాండిడేట్ షుడ్
లేదా అది కాకపోతే ఇదనమాట, ఇంజనీరింగ్కి సంబంధించి ఏదైనా కంప్లీట్ చేసి మినిమం 60% ఉంటే సరిపోతుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ది సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఈజ్ యాజ్ ఫాలోస్. షార్ట్ లిస్టెడ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి బేస్డ్. అంటే ఫస్ట్ మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు, మీ యొక్క డిగ్రీస్లలో మీ యొక్క మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు మాత్రం ఇంకా అంటే జాయినింగ్ లెటర్ అయితే పంపిస్తారనమాట చిన్నది. ఇంకా బీఈ లేదా బీటెక్ ది క్యాండిడేట్ హూ కెన్ అప్లైడ్ ఫర్ ఫైనల్ ఇయర్ బీఈ బీటెక్ మార్క్స్ అప్టైన్డ్ బై ది 5th సెమిస్టర్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎస్ఎస్బి షార్ట్ లిస్టింగ్. అంటే 5th సెమిస్టర్కు వాళ్ళు అంతవరకు మాత్రం మీ యొక్క మార్క్స్ని బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మీరు అప్లై చేసేది వచ్చేసరికి joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. దాని యొక్క అప్లికేషన్ లింక్ అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత అంటే మెరిట్ లిస్ట్ విడ్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్బి మార్క్స్ క్యాండిడేట్ డిక్లేర్డ్ ఫిట్ టు మెడికల్ ఎగ్జామినేషన్. అంటే చిన్న మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, అంటే ఎలాంటిది లేదు, మెడికల్ టెస్ట్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా మీకు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి గ్రాంటెడ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్స్టలేషన్ 10 years ఎక్స్టెండబుల్ విత్ మినిమం 4 years ఇన్ 2 terms, 2 years + 2 years. అంటే ట్రైనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అయిపోయిన తర్వాత 2 years లోపు ఇంకా ఫైనల్గా మీకైతే ట్రైనింగ్. ది క్యాండిడేట్ విల్ బి ఇంక్లూడెడ్ ర్యాంక్ సబ్, అంటే మొత్తం ర్యాంక్ వైజ్గా ఇవన్నీ అనమాట. ఇది గాయస్ ఇంకా అప్లై చేసే లింకు అలాగే ఎలా అప్లై చేయాలో మొత్తం వీడియోలో అయితే ఉంది. ఇంకా అంటే నోటిఫికేషన్లో మీరు అస్సలు మిస్ కాకూడదు, వెంటనే అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి ఫీజు కూడా లేదనమాట. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.